ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం, నేను కట్టిన ఈ మందిరం ఏ పాటిదయ్యా అన్నాడు. ఈ మందిరం ఏ పాటిదయ్యా అంటున్నాడు. యేసయ్య అన్నాడంటే, రాయి మీద రాయి కట్టబడిన ఈ మందిరంలో నివసించడానికి నేను ఇష్టపడట్లేదు. మరి దేనితో కట్టబడాలట? మనుష్యుల యొక్క హృదయాలతో కట్టబడాలట. అంటే మనం ఒక చెక్కిన రాయిగా మలచబడాలి, వెలగలిగిన రాయిగా మలచబడాలి, ఒక విలువైనటువంటి రాయిగా మనం మార్చబడాలి, ఒక తెల్లని రాతిగా మనం ఇవ్వాలి, మార్చబడాలి. జయించు వానికి ఏమిస్తానన్నాడు ఆయన. జయించు వానికి ఏమిస్తానన్నా? తెల్లని రాతిని ఇస్తానన్నాడు. నువ్వు ఎలా మార్చబడాలి? తెల్లని రాయిగా నువ్వు మార్చబడాలి. జయించు వానికి ప్రభు ఇస్తున్నటువంటి బహుమానం ఈ వెలగలిగిన రాళ్లతో, అంటే మనుష్యుల యొక్క హృదయాలతో దేవుడు ఏం కట్టాలనుకున్నాడండి? మందిరం కట్టాలి. అందుకే మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా. దేవునికి స్తోత్రం.